హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాని ముకుంద్, నేను మీ సీకే. ఇక మనం ఎపిసోడ్ 4 హైలైట్స్ చూస్తే ఎపిసోడ్ అంతా నామినేషన్స్ ఉన్నాయి. ఇక మనం మొదటగా అంటే నిన్న 3 మెంబర్స్ ఏమో అయిపోయాయి. సో ఈరోజు ఫోర్త్ నామినేషన్. సో ఆదిత్య ఓం వస్తాడు. వచ్చి ఫస్ట్ పేరు వచ్చి పృథ్వీ పేరు చెప్తాడు. పృథ్వీ పేరు చెప్పి, సో నువ్వు డిపార్ట్మెంట్స్లో ఉన్నావు కదా, క్లీనింగ్ డిపార్ట్మెంట్లో నువ్వు ఎక్కడో పని చాలా తక్కువ చేసావు అని నాకు అనిపించింది అని చెప్పి అంటాడు. సో అలాగే ఎప్పుడన్నా డిస్కషన్స్ పెట్టుకున్నప్పుడు ఆ డిస్కషన్స్లో నువ్వు కరెక్ట్ పాయింట్ పట్టుకోవట్లేదు అని చెప్పి నామినేట్ చేస్తాడు. మంచి పాయింట్స్ చెప్పాడు కాబట్టి పృథ్వీ డిఫెండ్ చేసుకోలేదు. సో ఓకే ఫైన్ అని చెప్పని ఆగిపోయాడు. ఇక్కడ ఫస్ట్ మనం చెప్పాల్సింది ఏంటంటే, నువ్వు ఖచ్చితంగా డిఫెండ్ చేసుకోవాలి. అది తప్పైనా రైట్ అయినా కనీసం మినిమం డిఫెండ్ చేసుకుంటేనే నువ్వు బిగ్ బాస్ హౌస్లో సర్వైవ్ అవ్వగలవు. ఇది ఒక పృథ్వీకి ఒక మైనస్ పాయింట్, ఆదిత్య ఓంకి ప్లస్ పాయింట్. సో మంచి పాయింటే చెప్పాడని. ఇక నెక్స్ట్ చూస్తే శేఖర్ భాషకి వచ్చి, సో ఆదిత్య ఓం వచ్చి నీతో నాకు మంచి ర్యాపో ఉంది, సో కానీ నామినేషనే అని చెప్పిన తర్వాత చెప్తాడు, నువ్వు కొంచెం లేజీగా ఉంటావు, తర్వాత నీ ఇన్వాల్వ్మెంట్ అనేది కిచెన్లో ఉండదు అనే వెంటనే కిచెన్ నా డ్యూటీ కాదు కదా అని చెప్పి శేఖర్ భాష డిఫెండ్ చేసుకుంటాడు. డ్యూటీ కాకపోయినప్పటికీ సో కిచెన్ అనేది అందరికీ సంబంధించింది. సో నువ్వు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళి పని చేసుకోవచ్చు, అంటే హెల్ప్ చేయొచ్చు కదా అని ఆదిత్య ఓం ఒపీనియన్. కానీ అది లేదని నామినేట్ చేశాడు. సో ఓకే, అందరిలాగా ఫుడ్ గిడ్డు అవి ఇవి కాకుండా మంచి పాయింటే చెప్పాడు. ఇక అలానే ఏదైనా ఇప్పుడు వాలంటీర్గా, సో నేను ఈ పని చేస్తాను అని నువ్వు వాలంటీర్గా రావట్లేదు, సో అందుకని నేను నామినేట్ చేస్తానని శేఖర్ భాష నామినేట్ చేస్తాడు. సో శేఖర్ భాష కొంచెం నిద్రపోయినట్టున్నాడు. సో మనకి ఎపిసోడ్స్లో ఎక్కడ చూపించలేదు, కానీ చాలాసార్లు న్యాప్ వేసినట్టున్నాడు. అందుకని ప్రతి ఒక్కరు దాని మీద నామినేట్ చేశారు అన్నమాట. తర్వాత అయిపోయింది. సో అతను ఆర్గ్యుమెంట్ అంటే అంతే, కిచెన్ నా డ్యూటీ కాదు కదా, ఓకే ఫైన్ అని ఆగిపోతాడు. సో తర్వాత మన బిగ్ బాస్ మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన వెంటనే యష్ వచ్చి కత్తి తీసుకొని శేఖర్ భాష మీదకి వచ్చి ఈ విధంగా నిన్ను ఒకసారి బాత్రూమ్ క్లీన్ చేయమని చెప్పాను, కానీ నువ్వు చేయలేదు. సో అది దాంతోపాటు లేజినెస్, నువ్వు డౌన్ అయిపోతావు, చాలా రూల్స్ అని బ్రేక్ చేస్తావు. సో ఇన్ని పాయింట్స్ చెప్తుంది యష్. రూల్స్ బ్రేక్ చేస్తావు అంటే చాలా రూల్స్ బ్రేక్ చేశాడంటే నిద్రపోవడం, తర్వాత లేజీగా ఉండడం, ఆ ఫ్రూట్స్తో ఆడుకోవడం, ఇవన్నీ రూల్స్ బ్రేక్ చేసినట్టు అని యష్ దృష్టిలో. సో యశ్వి వచ్చి ఇంకా శేఖర్ భాష మీద ఫోటో మీదకి వచ్చి ఇవన్నీ చెప్తుంది. తర్వాత శేఖర్ భాష ఓకే అగ్రీ చేస్తాడు. తర్వాత అయిపోయింది. తర్వాత కిరాక్ సీత వస్తుంది అనమాట. కిరాక్ సీత వచ్చి ఫస్ట్ ప్రేరణ నామినేట్ చేస్తుంది. ప్రేరణ నామినేట్ చేసి ఏమని చెప్తుంది, ఈగో అండ్ సుపీరియర్ అంటే ఏదైనా మాట్లాడేటప్పుడు వాళ్ళు చీఫ్స్ వాళ్ళతో అలా మాట్లాడకూడదు అని కిరాక్ సీతకి వాళ్ళకి ప్రేరణ చెప్తారనమాట. అసలు ప్రేరణ మధ్యలో ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి? సో ఇక్కడ కిరాక్ సీత పాయింట్ కరెక్టే, కానీ మధ్యలో ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి ప్రేరణ? సో మాట్లాడే పాయింట్ కరెక్ట్గా మాట్లాడాలి కదా. చీఫ్స్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, నాగార్జున అయినా కానీ సో పాయింట్ అనేది మాట్లాడేటప్పుడు ఆపే హక్కు బిగ్ బాస్ హౌస్లో ఎవరికీ లేదు.
సో నీ పాయింట్ నువ్వు మాట్లాడుకోవడానికే బిగ్ బాస్ హౌస్ వచ్చావు. సో అలాంటప్పుడు కిరాక్సిత మంచి పాయింట్ మీద నామినేట్ చేసింది. ఇగో అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, అది ఫైన్, మనం దాని గురించి మాట్లాడను. సో సుపీరియర్ మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడకూడదు, అలాంటివన్నీ బిగ్ బాస్ హౌస్లో లేవు. సో నీ పాయింట్ కరెక్ట్ అయినప్పుడు నువ్వు ఏదైతే మాట్లాడుకుంటావో అది ఖచ్చితంగా మాట్లాడచ్చు. అది సో ఒక పాయింట్ అయిపోద్ది. సో దానికి ప్రేరణ కొంచెం డిఫెండ్ చేసుకుంటుంది. నేను అక్కడ చెప్పింది అలా కాదు ఇలా అని. కానీ ప్రేరణ అయితే తప్పే. దానివల్ల నామినేట్ చేసింది, ఫోటో అతికించింది. సో ఇంకా నెక్స్ట్ ఫోటో వచ్చి బేబక్కను వచ్చి మధ్యాహ్నం ఒక్కరిది సాయంత్రం ఒక్కరిది అని చెప్పిన దానికి సాయంత్రం నిన్న 2 కూరలు ఎందుకు చేసావు అని అంటే వెంటనే వెజిటేరియన్స్ ఉన్నారు కదా వాళ్ళ కోసం అంటే దానికి మళ్ళీ కిరాక్సిత వెంటనే మధ్యాహ్నం పప్పు ఉంది కదా, కొంచెం ఇద్దరే కదా ఉండేది వెజిటేరియన్స్, వాళ్ళు తింటారు కదా, మంచి పాయింట్ అయితే రైస్ చేసింది. సో కిరాక్సిత మాత్రం మంచి ఎక్సలెంట్ పాయింట్ అది మాత్రం కరెక్టే. సో మధ్యాహ్నం ఒక్కరి సాయంత్రం ఒక్కరి అని నువ్వెందుకు మాట జారడం. సో ఇక్కడ కిరాక్సిత పాయింట్ ఏంటంటే మేము ఎగ్స్ కొంచెం ఆమ్లెట్ లేకపోతే ఫ్రై చేసుకుంటా అన్నాం కదా, దానికి ఓకే చెప్పలేదు కదా, అలాంటప్పుడు నువ్వు 2 కూరలు ఎందుకు చేస్తావు అనే పాయింట్ అది. సో కరెక్ట్ పాయింట్ మీద నామినేట్ చేసింది. సో దానికి బేబక్క కూడా వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అనే చెప్పింది ఆన్సర్ అయితే, డిఫెండ్ చేసుకుంది. బట్ ఫైన్, డిఫెండ్ చేసుకున్నది కాబట్టి ఫైన్, ఓకే. ఇంకా అయిపోయింది. సో నైనిక వస్తుంది. నైనిక వచ్చి కత్తి తీసుకుంటుంది. కత్తి తీసుకొని బేబక్క మీద పడుతుంది. అప్పుడు ఏం చెప్తుందంటే సేమ్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అండర్స్టాండింగ్ లేకపోతే బయట వాళ్ళు ఇలానే మనల్ని క్వశ్చన్ చేస్తారు అని ఒక మంచి పాయింట్ చెప్పి, అంటే అంతకు మించి పాయింట్ ఏం లేదు, డైరెక్ట్గా చెప్పి నామినేట్ చేస్తుంది. సో డైరెక్ట్ నామినేట్ బేబక్క. అప్పుడు బేబక్క వచ్చి ఆ పాయింటే నేను ఇక్కడ చెప్తున్నాను క్లియర్ చేసుకోవడానికి అని చెప్పాలన్నమాట. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే అదే ఇప్పుడు నైనిక చెప్పినట్టు ఇంటర్నల్గా ఎవరైతే డిపార్ట్మెంట్లో ఉన్నారో, ఇది కిచెన్ డిపార్ట్మెంట్ కావచ్చు, క్లీనింగ్ డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్లో అయినా సరే, సో వాళ్ళకి మధ్య అండర్స్టాండింగ్ ఉండాలి. నువ్వు ఒక రోజు పని చేయకపోయినా ఆ పని వేరే వాళ్ళు చేయగలగాలి, వాళ్ళు చేయకపోతే నువ్వు చేయగలగాలి, అది అండర్స్టాండింగ్. అంతేగాని నువ్వు నేను చేయలేదు, నేను ఈరోజు చేయను, నువ్వు చేయొద్దు, ఇట్లాంటివన్నీ ఉండకూడదు. అండర్స్టాండింగ్తోనే వెళ్ళాలి. అలా అయిపోద్ది. సో మళ్ళీ ఇక్కడ మధ్యలో ఇంకొక పాయింట్ రేస్ ఉంది. బేబక్ వచ్చి హ్యుమానిటీ గురించి చెప్తారనమాట. హ్యుమానిటీ గురించి ఎందుకు వస్తుంది? ఒక హ్యూమన్గా ఆలోచించాలి ఏదంటే దానికి కిరాక్సిత వచ్చి నన్ను ఒక పాయింట్ మాట్లాడినామంటే ఇక్కడ అసలు హ్యుమానిటీ ఎందుకు వస్తుంది? నేను మాట్లాడిన పాయింట్ ఏంటి, నువ్వు చెప్పే పాయింట్ ఏంటి, హ్యుమానిటీ వేరేను, సో ఆ పాయింట్ మాట్లాడొద్దు అన్నది. అది మాత్రం కరెక్ట్ పాయింట్. ఎందుకంటే కిరాక్సిత పాయింట్ ఏంటి, మమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేయలేదు, మీరెందుకు 2 కూరలు చేసుకున్నారు ఈవినింగ్ టైం. నువ్వు చెప్పావు కదా ఆఫ్టర్నూన్ ఒక్కర్రి ఈవినింగ్ ఒక్కర్రి అని చెప్పావు, కానీ ఈవినింగ్ 2 కర్రీస్ చేశారు, ఆలూ ఫ్రై అండ్ చికెన్ కర్రీ ఎందుకు చేశారు అనే పాయింటే. నువ్వు ఆ పాయింటే మాట్లాడాలి, కానీ హ్యుమానిటీ గురించి అవి ఇవి మాట్లాడకూడదు. ఇది బేబక్కకి అయిపోయింది ఆడికాడికి. సో బేబక్క నామినేట్ అవుద్ది, నైనిక వచ్చి నామినేట్ చేస్తుంది, అయిపోయింది. ఇంకా నెక్స్ట్ విష్ణుప్రియ వచ్చి సిల్లీ రీజన్స్ చెప్తారు అన్నమాట. శేఖర్ భాష ఫస్ట్ అతికిచ్చి నువ్వు లేజీ, స్లోగా ఉంటావు, అంటే యాక్టివ్గా ఉండవు, అది ఇది ఏదో చెప్తుంది అనమాట. నాకైతే చాలా సిల్లీ అనిపించింది. అదేదో ఇది అసలు నామినేషన్ కాదు, ఏదో కామెడీగా జోక్స్గా ఉంటారు కదా, నువ్వు నేను జోక్గా ఎట్లా ఉంటావు అట్టే ఇస్తుంది అనమాట. సో నాకైతే నచ్చలేదు. ఇంకా సోనియా ఫోటో, నెక్స్ట్ నామినేషన్ సోనియా లేపి ఆ కుక్కర్ గురించి నువ్వు అంత ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు, బేబక్ ఏమో ఏదో చేసింది కదా, అది కొత్త రకంగా ఉంది, దాన్ని
దాని ఎట్లా పనిచేస్తుందో తెలియదు. ఏంది సీజన్స్ అన్ని? కుక్కర్ ఎలా పనిచేస్తుందో తెలియదా బేబక్కకి? ఒకవేళ తెలియదు అనుకో, ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్న తర్వాత, ఇప్పుడు ఈ పాయింట్లో మాత్రం నేను ఖచ్చితంగా సోనియాని సపోర్ట్ చేస్తాను. ఈ పాయింట్లో మాత్రం. ఎందుకంటే ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు నాట్ ఓన్లీ బేబక్క, ఎవరైనా సరే ఆ రెస్పాన్సిబిలిటీ ఒకవేళ తెలియకపోతే తెలుసుకోవాలి. పక్కన అంతమంది అన్నారు కదా, అంతసేపు బాధ కానీ అది ఇది అయిపోతే ఆ రెస్పాన్సిబిలిటీ గురించి తెలుసుకోవచ్చు కదా. ఎందుకు తెలుసుకోలేదు? ఆ రెస్పాన్సిబిలిటీ గురించి తెలుసుకొని నువ్వు ఎందుకు చేయకూడదు? ఇప్పుడు ఆ కుక్కర్ పని చేయలేదు. కుక్కర్ ముందు ఉంటావు, కర్రీ చేస్తుంటావు, కర్రీ చేసేటప్పుడు పోయి కుక్కర్ ఎలా పని చేస్తుంది ఏంటి చూసుకోవా? తెలియనప్పుడు తెలుసుకోవాలి కదా. సో అదే పాయింట్ కదా ఇక్కడ చెప్పింది. సో దానికి తీసుకుపోయి ఎవరితో నాకు నచ్చలేదు అది నేను నామినేట్ చేస్తానంటే నీకు ఇంకేం పాయింట్లు దొరకలేదు ఈ 3-4 డేస్లో. నువ్వు అసలు ఉంటే కదా హౌస్లో. అసలు విష్ణుప్రియ ఎందుకు అసలు రోడ్లు అసలు హౌస్లో ఉంటే ఖచ్చితంగా పాయింట్స్ వస్తాయి. హౌస్లో లేకుండా నువ్వు ఏదో సైలెంట్గా ఉన్నావంటే అనుకుంటే ఇట్టే ఉంటుంది. కుక్కర్ సరిగా పని చేయడానికి తనేం చేస్తుంది అది ఇదని. కుక్కర్ సరిగా పని చేయకపోతే ఎట్లా పప్పుడుకొద్ది? కుక్కర్ గురించి మీకు తెలియదు అంతే, తెలుసుకొని చేయాలి కదా. ఆ పాయింట్ అయితే మంచి పాయింట్. దానికి మన సోనియా కరెక్ట్గా కిండలుగానే సమాధానం చెప్పాడు, ఓ రియల్లీ అని చెప్పి. సో అలానే ఉంటుందన్నమాట విష్ణుప్రియ. నీకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉందని విర్రవేయబాకు, కొంచెం జాగ్రత్తగా గేమ్ ఆడితే మంచిది. అందరూ ఓట్లు వేస్తారు. లేదంటే ఇట్టే ఉంటుంది సైలెంట్గా. నేను ఎందుకో సేఫ్ గేమ్ ఆడుతున్నాను, నాకు ఎందుకు ఎవరితో గొడవలు వద్దు అది ఇది అని ఉంటే ఇట్టే ఉంటుంది. సో సేఫ్ గేమ్ అయితే ఆడొద్దు. నీ గేమ్ నువ్వు బయటకు తీసుకొచ్చి ఆడు అది. దాని తర్వాత వచ్చి నిఖిల్ వచ్చి కత్తి తీసుకుంటాడు. కత్తి తీసుకొని శేఖర్ భాషని నామినేట్ చేస్తుంది. శేఖర్ భాషని నామినేట్ చేస్తాడు. శేఖర్ భాషను నామినేట్ చేసి ఏం చెప్తాడంటే, నువ్వు డిఫెండ్ చేసుకోలేదు. ఏ పాయింట్ అయినా సరే, ఒకటి బ్యాడ్ కావచ్చు, గుడ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని నువ్వు డిఫెండ్ చేసుకోవాలి. అది మాత్రం కరెక్ట్గానే నామినేట్ చేశాడు నిఖిల్ అయితే. సో ఫైన్, ఆడికి అయిపోయింది. నెక్స్ట్ అభయ్ నవీన్ వచ్చాడు. అభయ్ నవీన్ క్యాక్ అంతే, బాగా ఎక్సలెంట్గా నామినేట్ చేశాడు. ఫస్ట్ మణికంఠని తీసుకొచ్చి నువ్వు ఎమోషనల్గా చాలా వీక్. నువ్వు స్టార్టింగ్ వచ్చినప్పుడు నేను అందరూ నామినేట్ చేసి బయట పంపించాలనుకున్నారు. సో అలాంటప్పుడు ఆ ఎమోషన్ వేరేను, కానీ నువ్వు దాన్నే క్యారీ చేస్తూ వచ్చావు. సో అదైతే కరెక్ట్ కాదు. సో ఎమోషనల్గా ఇక్కడ వర్కౌట్ అవ్వదు. నువ్వు నీ రియాలిటీ బయట రావాలి, నువ్వు ఎమోషనల్గా కాకుండా అని చెప్పి మంచి పాయింట్ చెప్పి నామినేట్ చేస్తాడు. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తర్వాత వచ్చి మీ అందరి అంతు చూస్తా అని ఏదో అంటాడు అనమాట. అందరి అంతు చూసేది ఏంది మణికంఠ గారు మీరు? బిగ్ బాస్ సీజన్ 8కి వచ్చిన ప్రతి ఒక్కరూ వాళ్ళు ఏదో పెద్ద మేడల్ నుంచి ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కాదు. ప్రతి ఒక్కరూ కష్టపడి ఇష్యూస్ ఫేస్ చేసే వచ్చిన వాళ్ళు. నీకే ఎక్కువ ఇష్యూస్ ఉన్నాయి, నీకే ఎక్కువ ప్రాబ్లమ్స్, నేనే ఇదని కాదు. సో ప్రాబ్లమ్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. సో నీకు ఒక్కడికే కాదు. సో అదైతే గుర్తుపెట్టుకోవాలి. బిగ్ బాస్ సీజన్ 8లో బిగ్ బాస్ హౌస్లో ప్రతి ఒక్కరు ఒకటేను. సో అమ్మాయి లేదు, అబ్బాయి లేదు, ఎమోషన్ లేదు, ఏదీ లేదు. మన బిగ్ బాస్ ఆడియన్స్కి అయితే నేను ఒకటే చెప్తున్నా, ఈ సింపతీలకి ఇవన్నీ వీటన్నిటికీ పడద్దు. సో మీరు ఎవరైతే గేమ్ ఆడుతుంటారో, ఎవరైతే సక్రంగా ఆడుతుంటారో వాళ్ళకి మాత్రమే ఓట్లేసి సేవ్ చేయండి. మిగతా వాళ్ళని పంపించేసేయండి నిర్దాక్షిణ్యంగా. సో అలా మణికంఠని అభయ్ నవీన్ ఫస్ట్ నామినేట్ చేస్తాడు. సో వీళ్ళిద్దరి మధ్య కొంచెం వాగ్వాదం జరగద్ది. ఇదే సేమ్ పాయింట్, ఎమోషనల్ పాయింట్ మీదనే. సో అభయ్ నవీన్ అయితే మంచి పాయింట్ చెప్పి నామినేట్ చేశాడు. ఇంకా నెక్స్ట్ బేబక్ నుంచి అసలు ఈ పాయింట్ అయితే అన్బిలీవబుల్ పాయింట్.
టైం వచ్చినప్పుడు చూసుకుంటా అన్నప్పుడు ఆ టైం వచ్చే లోపల నువ్వు బయట ఉంటే నువ్వేం చేస్తావు? అదైతే ఎక్సలెంట్ పాయింట్. సో ఈ పాయింట్ అయితే నోట్ చేసుకోవాల్సిన పాయింట్ అది మాత్రం కరెక్ట్. టైం వచ్చినప్పుడు చూసుకుంటా అంటే నువ్వు బయటికి వెళ్ళాక చూసుకోవాల్సిన టైము, అది మాత్రం నిజమే. సో ఆ లోపలే నీకు జరగడానికి అన్యాయం జరిగిపోద్ది. సో తర్వాత నువ్వు బయటికి వెళ్ళి మామూలుగా నువ్వు బేబక్ అయితే ఇప్పుడు యూఎస్కి వెళ్ళి ఏ షోలు చేసుకుంటుంది, ఇంకెవరినైతే ఇంకేం చేసుకుంటాడు, అయిపోద్ది నామినేషన్. ఇంక యశ్వి వచ్చి మణికంఠని నామినేట్ చేసి గుచ్చి, సో నాదైతే సేమ్ రీజన్. నువ్వు ఎమోషనల్గా చాలా వీక్, చాలా డౌను, నువ్వు అది ఇది చెప్తుంది. సో అదైతే కరెక్టే. ఎమోషనల్గా వీక్ అదొక పాయింటే. ప్రతి ఒక్కరూ ఎమోషనల్గా వీక్ అదే ఉండేది ఆ పాయింట్ ఇంకా ప్రస్తుతానికి. సో ఇక్కడ ఎమోషనల్ నుంచి ఫస్ట్ మణికంఠ ఎప్పుడైతే బయటకు వస్తాడో అప్పుడు గేమ్ కరెక్ట్గా ఆడతాడు. చూద్దాం నెక్స్ట్ వీక్ గేమ్ ఎలా ఆడతాడు. నేను గేమ్ చించేస్తా, పట్టేస్తా, ఇరిచేస్తా అన్నాడు. చూద్దాం ఎట్లా ఆడతాడు. ఇంకా అబ్బాయి నవీన్ అయిపోయిన తర్వాత ప్రేరణ వచ్చి మణికంఠ ఒక కొత్త పాయింట్, ప్రేరణ వచ్చి మణికంఠ మీద ఒక కొత్త పాయింట్ చేస్తున్నాడు. దానికి మణికంఠ కూడా ఒప్పుకుంటాడు. సో ఇక్కడ ఇది సూపర్. అంటే నువ్వు ఏదైనా నెగిటివ్ పాయింట్ని ముఖం మీదనే చెప్తావు, అలాంటిది జనాభాతో కలవడానికి ఏమైంది నీకు అని ఒక మంచి పాయింట్ చెప్తుంది. తర్వాత మన ఈయన మణికంఠ గారు ఇంకా ఎమోషనల్ నీకు ఏడ్ చేస్తాడు. నా బాధ నీకు తెలియదు, నేను అట్టొచ్చాను ఓయమ్మ. అసలు ఎపిసోడ్లో సగం ఒక 10 to 15 minutes కంటిన్యూస్ ఏడు. అసలు బిగ్ బాస్ ఇది కట్ చేసేటప్పుడు ఆ ఏడుపుని కొంత కట్ చేసేదని తెలియదా? ఎంత బోరింగ్గా ఉంది ఎపిసోడ్ అసలు. ఇది ఖచ్చితంగా బిగ్ బాస్ మేకర్స్ కొంచెం మార్చుకోవాలి. ఎందుకు మణికంఠ మీదనే ఫోకస్ చేస్తున్నారు, ఎందుకు ఓట్లు పడాలని అంతే. ఆల్రెడీ బయట అందరినీ సంపత్తితో మార్చేసుకున్నారు. సో ఇంకా కూడా ఎపిసోడ్ అంతా మణికంఠని చూపించి మణికంఠని విన్నర్ చేయాలి. వేరే వాళ్ళకి చూపిస్తే కదా, వేరే వాళ్ళ కంటెంట్ ఇస్తే కదా చూపిస్తే తెలుస్తుంది. అంతేకాని మణికంఠ ఏడుపై చూపిస్తే మేమేం చేయాలి? కొంచెం ఏడవాలా లేకపోతే ఏంటి? ఇంకా నెక్స్ట్ వచ్చి ఆ ఎమోషనల్లో ఒక పాయింట్ మాట్లాడతాడు. ఏంటి? నేను ఇక్కడ మీరు మన మణికంఠ వచ్చి మీరు చూసారా నా లైఫ్ని అని చెప్పి ఒకటి వాగతారు అన్నమాట. ఆ పాయింట్ వాగినప్పుడు అభయ్ నవీన్ వెంటనే ఈ పాయింట్ అయితే నాకు నచ్చలేదు, సారీ ఫర్, నేను తప్పుగా మాట్లాడితే క్షమించండి అని చెప్పి అభయ్ నవీన్ వచ్చి మీరు చూసారా నా లైఫ్ని అన్నట్టుగా చెప్తే నాకు నచ్చలేదు. ప్రతి ఒక్కరి లైఫ్ అట్టే ఉంటుందని చెప్పి చెప్తున్నాను. ఎక్సలెంట్ పాయింట్ అది. ఇక్కడ మళ్ళీ మన మణికంఠ గారు హ్యుమానిటీ మీద నాకు నమ్మకం పోయింది, అందుకే నేను షేర్ చేసుకునేది అని చెప్పి ప్రేరణతో అంటాడనమాట. అన్నప్పుడు ఏమవుతుంది, దానికి అభయ్ నవీన్ అయితే అప్రిషియేట్ చేస్తాడు. ఎందుకంటే నీ పాయింట్ మీద నువ్వు కరెక్ట్గా ఉన్నావు. సో ఏదైనా సరే నీ పాయింట్ మీద కానీ ఏదైనా కానీ నువ్వు కరెక్ట్గా ఉండాలి. అంతేగాని నువ్వు అనవసరంగా ఎమోషనల్. మణికంఠ గారు మీరు ఎమోషనల్ని పక్కన పెట్టి గేమ్ ఆడితే అందరికీ చూడాలనిపిస్తుంది, ఈవెన్ నాకు కూడా. ఎందుకంటే నువ్వు అందరిలో కన్నా యాక్టివ్గా ఉండే పర్సన్వి. నువ్వు గేమ్ ఆడితే చూడాలనుకుంది, అంతేగాని నువ్వు ఏడుస్తా నువ్వు సింపతి గెయిన్ చేయాలంటే ఇక్కడ పనికిరావు అవన్నీ. సో అలా అయిపోద్ది. ఇంకా వచ్చి ఇంకా నెక్స్ట్ వచ్చి సోనియా. ఎవరు? మన ప్రేరణ వచ్చి సోనియాని నామినేట్ చేస్తుంది. సోనియాని లేపి
ఆ, నువ్వు ఎప్పుడన్నా ఐ అని సంబోధించావా? ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు వి, మెజారిటీ అని చెప్పి సంబోధిస్తావు. పక్కన వాళ్ళ మ్యాటర్ నీకెందుకు, పక్కన వాళ్ళ మ్యాటర్ నీకెందుకు అని చెప్పని చెప్తారు అనమాట. ఎప్పుడైనా ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు నేను నేను అని సంబోధించు అని చెప్పి చెప్తే, దానికి సోనియా వచ్చి నేను ఎక్కడ మాట్లాడాను, నేను ఒక్క దగ్గరే కదా మాట్లాడింది అంటారు. సరే అవునా, ఒక్క దగ్గరైనా నువ్వు తప్పు చేసావు కదా సోనియా గారు, నువ్వు అక్కడ కూడా తప్పు చేశారు కదా, మీరు ఆ తప్పును, ఆ ఒక్క తప్పు వల్లే కదా మీరు ఇక్కడ నామినేషన్లో పడ్డారు. సో ఆ తప్పు నెక్స్ట్ చేయకూడదనే కదా ప్రేరణ నేను అక్కడ నామినేట్ చేసింది. సో నువ్వు అక్కడ నేను తప్పు చేశాను, నువ్వు ఒప్పుకున్నాను, ఒక్కసారి కావచ్చు, 6 సార్లు కావచ్చు, ఎప్పుడైనా సరే. సో అలాంటప్పుడు నువ్వు ఇంకా నామినేషన్లో పోవాల్సింది. సో నామినేషన్లోకి వెళ్ళిందనమాట. సో అలా ప్రేరణ నామినేషన్ అవుతాయి అనమాట, మణికంఠని, సోనియాని. సో తర్వాత బిగ్ బాస్ మ్యూజిక్ స్టార్ట్ అవుద్ది. నిఖిల్ పరిగెత్తుకుంటా వచ్చి సోనియా వచ్చి, ఎవరైనా సరే నీ పాయింట్ మీద నువ్వు డిఫెండ్ చేయాలి కానీ పక్కన వాళ్ళ పాయింట్ నీకెందుకమ్మా అని చెప్పి నిఖిల్ సోనియా నామినేట్ చేస్తాడు. అయిపోయింది అక్కడికి. సో నెక్స్ట్ మణికంఠ వస్తాడు. మణికంఠ ఎంత తుప్పాస్ అంటే విష్ణుని సింపుల్గా నువ్వు మాటలు చాలా ఈజీగా వదిలేస్తావు. నువ్వు ఫస్ట్ విష్ణుప్రియ ఏదో ఒక మాట అనిందంట. ఆ మాట అన్న దానికి మన మణికంఠ ఏం చేశాడు, విష్ణుతో క్లోజ్గా మూవ్ అయ్యాడు. ఆ క్లోజ్గా మూవ్ అయింది ఊరికి మూవ్ అయినాడా, కన్నింగ్ మెంటాలిటీ అంటే ఇదే. విష్ణుప్రియ నిజంగా చాలా బాధపడింది అనమాట ఎమోషనల్గా. ఏం మణికంఠ, నువ్వు నన్ను ఎమోషనల్గా, నేను నిన్ను చాలా మంచోడు అనుకున్నాను, నువ్వు ఇలా నన్ను పసిగడతావు అనుకోలేదు అని చెప్పి చాలా ఎమోషనల్గా బాధపడింది. సో నువ్వు మాటలు ఈజీగా వదిలేస్తున్నావు అంటే నేను అంత జోయల్గా ఎంటర్టైన్మెంట్గా మాటలు వదులుతున్నాను కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పి విష్ణుప్రియ డిఫెండ్ చేస్తుంది. ఈ బిగ్ బాస్ ఇప్పటి 4 రోజుల్లో నేను విష్ణుప్రియ డిఫెండ్ చేసుకోవడం, విష్ణుప్రియ వాయిస్ రైస్ చేయడం, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఈరోజు చూశాను, ఫస్ట్ టైం చూశాను. సో ఒక పాయింట్ రైస్ చేసింది, మంచిగానే రైస్ చేసింది, అదైతే కరెక్ట్. కానీ దానికి వెంటనే మణికంఠ దాన్ని కవర్ చేయడానికి ఏమంటాడు, ఆ ఎంటర్టైన్మెంట్ ఒక హద్దు వరకు ఉంటే మాత్రమే దాన్ని తీసుకుంటారు, అది దాటితే అది తీసుకోవడం, అది మళ్ళీ తీసుకోరు అని చెప్పి ఒక పాయింట్తో మళ్ళీ దాన్ని కవర్ చేస్తాడు అనమాట. ఆ బార్డర్ విష్ణు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది ఇది మాత్రం. ఎందుకంటే తనతో క్లోజ్గానే మూవ్ అవుతా, తన్నే పసిగడతా, అసలు ఏం చేస్తుంది, ఎవరితో ఎలా ఉంది, ఎన్ని మాటలు వదులుతుంది, ఇవన్నీ తెలుసుకుంటాడని తనకు తెలియదు అనమాట. అది విష్ణు తెలుసుకో, ఎప్పుడన్నా ఎవరితో మూవ్ అయ్యేటప్పుడు చాలా జాగ్రత్తగా మూవ్ అవ్వాలి. ఇదేమి పోరా షో కాదు అది. ఓకే, బిగ్ బాస్ సీజన్ 8లో వచ్చే ప్రతి కంటెస్టెంట్ గేమే ఆడతాడు. ప్రతిదీ గేమే, అది ఎమోషనల్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. నువ్వు కూడా అలా ఉంటే గేమ్ ఆడు, లేకపోతే సైలెంట్గా నీ పని నువ్వు చేసుకో, నీ గేమ్ నువ్వు ఆడుకో. ఇంకా నెక్స్ట్ వచ్చి శేఖర్ భాష నామినేట్ చేస్తాడు. ఇది ఫన్ ఎక్సలెంట్. శేఖర్ భాష సూపర్గా డిఫెండ్ చేసుకుంటాడు ఈ పాయింట్లో మాత్రం. ఏంటి, నువ్వు సీరియస్గా లేవు, కొంచెం నిద్రపోతూ ఉంటావు అని చెప్పంటే, నువ్వు నిద్రపోయావు కదా, నేను నిద్రపోయింది ఒక కునికే అయితే నువ్వు కుక్కలు కుక్కలు అలసేదాకా నిద్రపోయావు కదా అంటారు. ఒకే మాట అయిపోయింది. దానికి నేను ఇప్పటికి కూడా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాను నాగమణికంఠ అంటారు. నువ్వు నాగమణికంఠ అంటే నువ్వు ఒప్పుకున్నట్టే కదా రిగ్రెట్గా ఫీల్ అయ్యావంటే, నువ్వు దాన్ని అసలు అంటే ఏమో గురిగించేకి దాని కింద నలుపు తెలియదంట. నేను ఆ మాట చెప్పకూడదు, ఆ నలుపు తెలియదంట. నువ్వు నిద్రపోయి కుక్కలు మురిగేదాకా నువ్వు పోయి పనిష్మెంట్ తీసుకొని అతనేదో జస్ట్ న్యాప్ వేసాడు, అది కుక్కలు అలసేదంట. కాదు, లేజీగా ఉన్నాడు, నువ్వు లేజీ చెప్పు, అంతేగాని ఇలా అని చెప్పొద్దు. సీరియస్గా లేవు,
అని చెప్పని ఏదో కొంచెం వేస్తాడు. శేఖర్ భాష దాన్ని కొంచెం యాక్టింగ్ చేస్తా చెప్తానమాట. నేను నీలాగా కాదు, నువ్వు నెగిటివ్ పాయింట్, నేను నీలాగా నెగిటివ్ పాయింట్స్ని ఫోకస్ చేసి మిగతా వదిలేను. సో నేనంతా ఒకేగా చూస్తాను అని చెప్పి ఒక మంచి పాయింట్ రేస్ చేస్తాడు. దీనికి మాత్రం శేఖర్ భాషకి మంచిగా డిఫెండ్ చేసుకున్నాడు. అది మన దానికి మళ్ళీ ఏం చేస్తాడు, ప్రతిదాన్ని రాజకీయం చేయొద్దు అని ఇంకొక మాట వదిలేస్తాడు మనకంట. ఎందుకు వస్తాయి మనకంట ఇలాంటి మాటలన్నీ? సరే ఓకే. ఇంకా యశ్వి వచ్చి విష్ణుప్రియాని వచ్చుతుంది, వచ్చి నామినేట్ చేస్తుంది. అదే సేమ్ రీజన్తోనే. ఇంకా తర్వాత లాస్ట్ పృథ్వీ వచ్చి బేబక్కని మళ్ళీ మణికంఠ నామినేట్ చేస్తుంది. నామినేట్ చేస్తాడు. ఫస్ట్ బేబక్క. అసలు ఇదైతే ఫన్నీ రీజన్. ఏంటి, టాస్క్లో సీరియస్నెస్ లేదు, ఫిట్గా లేవు అంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో గేమ్స్ ఆడితేనే విన్నర్ అవుతాను కాదు. బిగ్ బాస్ అంటే అన్నీ కలగలిపిన. ఇప్పుడు ఉగాది పచ్చడి అలాగా, ఉగాది పచ్చడిలో నువ్వు 6 రకాల షడ్రుచులో ఏదో 8 రకాలు వేస్తేనే రుచి వస్తుంది. అంతేగాని ఒక పులుపు వేస్తేనే రుచి రాదు, ఒక తీపి వేస్తేనే రుచి రాదు, ఒక చేదేస్తేనే రుచి రాదు. సో అలా బిగ్ బాస్ హౌస్ అనేది షడ్రుచులు. సో షడ్రుచులు అంటే అన్నీ మిక్స్ అయినటివి. షడ్రుచులు అంటే నాట్ ఓన్లీ గేమ్స్, ప్రతి ఒక్కటి తీసుకొని కలగలిపి ఒకటి చేస్తే అదే బిగ్ బాస్ విన్నర్. సో బిగ్ బాస్లో నువ్వు ఫిట్గా లేవు, నువ్వు గేమ్స్ ఆడాలి, గేమ్స్ ఇంకా బాగా ఆడాలి అని చెప్పి, అంతేగాని ఫిట్గా లేవు అని చెప్పి అన్నం మాత్రం తప్పు బేబక్కలు మాత్రం. సో ఎందుకంటే తను అంతే, బై బర్త్ అంతే. కొంతమంది ఇప్పుడు ఎందుకొని ఎంటర్టైన్మెంట్కి కొంతమంది వస్తారు, సింగర్ కొంతమంది వస్తారు, వాళ్ళు గేమ్స్ మంచి స్ట్రాంగ్ అయ్యింది లేదు కదా. వాళ్ళ పాయింట్లో వాళ్ళు స్ట్రాంగ్. అంటే ఇప్పుడు బేబక్క కూడా అంతే, కామెడీలో స్ట్రాంగ్, కామెడీ ఎంటర్టైన్మెంట్ కానీ వీటిలో స్ట్రాంగ్. అందుకని బిగ్ బాస్ హౌస్ తీసుకొచ్చారు. ఇంకా మణికంఠ నామినేట్ చేసి కొన్ని అవసరమైన వర్డ్స్ వదిలేస్తున్నావు. మణికంఠ నామినేట్ చేసి ది సేమ్ రీజన్, ఇది ఎమోషనల్ అయిపోయింది అక్కడికి. దానికి మణికంఠ వచ్చి నేను మళ్ళీ ఇక్కడ చెప్పాలంటే నా వల్ల కాదు, నేనైతే చెప్పలేను అని చెప్తానమాట. ఇక్కడ మళ్ళీ కొంచెం వాగ్వాదం అయ్యి తర్వాత ఏదో వస్తుందనమాట. నేను ఈ విధంగా కూర్చొని మాట్లాడాను, అపాలజీస్ చేశాను, అది ఇదని చెప్తాడు మణికంఠ. చెప్తే దానికి వెంటనే పృథ్వీ వచ్చి అపాలజీ షుడ్ బి యాజ్ లౌడ్ యాజ్ ఇన్సల్ట్ అంటాడు అనమాట. ఇంగ్లీష్లో వచ్చిన పెద్ద పదం, అది పెద్ద పదం వాడేశాడు. సరే ఇంకా మళ్ళీ ఇంకోటి కూడా అంటాడు, చీఫ్ అన్ఫిట్ అని అంటాడు అనమాట మణికంఠ. అది తప్పదు. సో డైరెక్ట్గా నువ్వు చీఫ్ అన్ఫిట్ అని ఎట్లా చెప్తావు? చెప్పాను కదా, అందరూ కంటెస్టెంట్స్ని బిగ్ బాస్ సెలెక్ట్ చేశాడు అంటే వాళ్ళు ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్కి ఫిట్ అనే. సో ఒకరినొకరు అన్ఫిట్ అని చెప్పుకోవడానికి లేదు. నీ పాయింట్ నువ్వు చెప్పాలి, అంతేకాదు అన్ఫిట్ అని చెప్పకూడదు. నీ పాయింట్ నువ్వు చెప్పు, రైస్ చేయి, ఇది తప్పు, ఇది కాదు, ఇది అవునని చెప్పు, అయిపోద్ది. ఇంకా తర్వాత చూస్తే ఇంకా అయిపోద్ది. ఇంకా నైనిక వచ్చి కత్తి తీసుకుంటుంది. కత్తి తీసుకొని మణికంఠని వచ్చి పాయింట్స్ బాగా క్లారిటీగా చెప్పావు అని ఇది చెప్తాను అనమాట. సో పాయింట్స్ ఏం క్లారిటీగా చెప్పాడో నాకైతే అర్థం కాలేదు, నైనికకి ఏమైనా అర్థమైందేమో. మీకేమైనా అర్థమైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నామినేట్ అయిన సభ్యులు బేబక్క, సోనియా, శేఖర్ భాష, విష్ణుప్రియ అండ్ పృథ్వీ అండ్ మణికంఠ. సో మీకు ఇప్పుడు వీళ్ళలో ఎవరు హౌస్ నుంచి బయటకు వెళ్ళాలో నేను ఆల్రెడీ కమ్యూనిటీలో ఒక పోస్ట్ పెట్టాను. మీరు ఎవరైనా ఓట్ చేయాలనుకుంటే కమ్యూనిటీలో ఓట్ చేయండి. సో ఇంకా మనం
ఎపిసోడ్ చివరికి వెళ్తే మనకి పాయింట్ మంచి హైలైట్స్ అయితే ఏమీ లేవు, అన్నీ లో లైట్సే. చెప్పాను కదా, ఈ మణికంఠ ఏడుపే చూపిస్తున్నాడు మొత్తం. నేను ఇది అయిపోయాను, నేను ఫ్యామిలీలో ఇది చూపించుకోవాలి, నాకు రెస్పెక్ట్ కావాలి. నీకు రెస్పెక్ట్ కావాలంటే తెచ్చుకో, అంతేగాని ఈ సింపతితో ఆడియన్స్ ఆడుకోవద్దు. ఇదే నేను చెప్పదలుచుకున్నది. నువ్వు సింపతిని వదిలేసి గేమ్ ఆడి ఆడియన్స్ గెలుచుకో, రెస్పెక్ట్ గెలుచుకో. అది కావాలి కానీ నువ్వు ఇక్కడ ఏడ్చి నేను ఇచ్చేస్తాను, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, ఇది కావాలని రుద్దుతున్నారు. ఇవన్నీ ఏంది నువ్వు చెప్పేది అసలు? యూ హ్యావ్ టు ప్లే ద గేమ్ ఇన్ బిగ్ బాస్. ఇఫ్ ఎవ్రీబడి కమ్స్ ఇన్ టు ద హౌస్. ఎందుకు వచ్చారు అందరూ హౌస్కి? గేమ్ ఆడటానికి వచ్చారు. నువ్వు ఏడ్చి సింపతి గెయిన్ చేసుకోవడానికి కాదు. బిగ్ బాస్ ఆడియన్స్కి నేనైతే ఒకటే చెప్తున్నా, ఈ సింపతీలన్నీ మాత్రం నమ్మద్దు. మీకు ఎవరైతే ఆట నచ్చుతుందో వాళ్ళకి మాత్రం ఓటేయండి. నేనైతే పలానా వాళ్ళకి ఓటేయండి అని చెప్పను. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోలో రేపటి ఎపిసోడ్లో మీకు హైలైట్స్తోనే వస్తాను. సో ఈ చాటభారతాలు ఇవన్నీ మనకు వద్దు. ఈరోజు కొంచెం వీడియో లెంత్ అయింది. సో రేపటి నుంచి షార్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అంతే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, గుడ్ నైట్.